నిధులకు ఢోకా లేదు, నాణ్యతలో కాంప్రమైజ్ అవ్వొద్దు. మిషన్ భగీరథ పనులపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి టార్గెట్ ఉన్నా జూన్ నాటికే పూర్తయ్యేలా అధికారులకు టార్గెట్ విధించారు సీఎం. మేనిఫెస్టోలో లేని పథకాన్ని తీసుకొచ్చామన్న సీఎం ప్రతి గ్రామానికి నీళ్లివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రగతి భవన్ లో మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. రోజంతా జరిగిన రివ్యూలో కీలక సూచనలు చేశారు సీఎం. రివ్యూ ప్రారంభంలో పనుల పురోగతిపై అధికారులకు వివరించారు సీఎం. పథకానికి నిధుల కొరత లేదన్న సీఎం ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థల నుంచి 30,000 కోట్ల రూపాయల రుణాలు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం నుంచి అవసరమైన అధికారులతో నేరుగా మాట్లాడిన సీఎం సలహాలు, సూచనలు ఇచ్చారు. పైప్లైన్ల నిర్మాణంలో శాఖలన్నీ సమన్వయం చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. జాతీయ రహదారులు, స్టేట్ హైవేస్, పంచాయతీ రోడ్లు, రైల్వే క్రాసింగ్, కెనాల్స్, రివర్ క్రాసింగ్ విషయంలో ఆయా శాఖలతో ఎప్పటికప్పుడు చర్చించాలని సూచించారు. ఇక ఫారెస్ట్ అనుమతుల విషయంలో వేగం పెంచాలన్నారు. ఇక నుంచి కలెక్టర్లు సైతం పనుల్లో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. మిషన్ భగీరథకి విద్యుత్ చాలా కీలకమని, ప్రతిపాదించిన చోట్ల విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, లైన్లు వంటివి పనులు పూర్తి చేయాలన్నారు సీఎం. ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్ ప్లాంట్స్ నిర్వహణకు విద్యుత్ అవసరమని, మంచినీటి సరఫరాకు నిరంతర విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే 1% ఇన్సెంటివ్ ఇస్తామన్నారు సీఎం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో చర్చించాలని, సీఎం కార్యాలయం కూడా వెంటనే స్పందిస్తుందని అన్నారు కేసీఆర్. పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ ఉన్నా జూన్ నాటికే కంప్లీట్ అయ్యేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం కాబోతోందన్నారు సీఎం. ప్రధాని ప్రారంభించిన పథకాన్ని 7 రాష్ట్రాల ప్రతినిధులు అధ్యయనం చేశారని చెప్పారు. పథకాన్ని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా అధికారులపై నమ్మకంతో ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరగవని, దీంతో ఇప్పటి నుంచే పనుల్లో స్పీడ్ పెంచాలన్నారు. ఈ 11 నెలలే కీలకమన్నారు ముఖ్యమంత్రి. మంచినీళ్లు గ్రామాలకు చేరడంతో పాటు గ్రామాలకు చేరిన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో అందించడం చాలా ముఖ్యమన్నారు సీఎం. గ్రామాల్లో అంతర్గత పైపు లైన్లు వేయడం కీలకమన్నారు. రాష్ట్రమంతా ఒకేసారి సమాంతరంగా పనులు జరగాలన్నారు ముఖ్యమంత్రి.